అక్యురేట్ గా ఎలా డ్రా చేయాలనే విషయం తర్వాత. సో ఇది సపోర్ట్ రెసిస్టెంట్లు అనమాట. సో ఏ క్యాండిల్ లో ఎంత స్ట్రెంగ్త్ ఉంది అనేది తెలుసుకోవడానికి మనం ఉపయోగించేదే ప్రైస్ యాక్షన్. ప్రైస్ యాక్షన్ మీన్స్ ఒక క్యాండిల్ యొక్క ప్రైస్ ఏ విధంగా మూవ్ అవుతుంది, సో మూవ్ అవుతుందని తెలుసుకొని ఏ విధంగా మనం నెక్స్ట్ ట్రేడ్ తీసుకోవాలని కనిపెట్టేదే ప్రైస్ యాక్షన్. సో దీనికి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ ఉంటాయి. సో దీన్ని క్యాల్కులేట్ చేయడానికి ఒక సింగిల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, ట్రిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, ఇవన్నీ ఎక్కడ ఫామ్ అవుతున్నాయి. సో దానికి బుల్లిష్, బేరిష్, మార్కెట్ రెండే రెండు రకాలు, ఒకటి బేరిష్, ఒకటి బుల్లిష్. ఈ రెండు రకాలు మనం మార్కెట్ లో చూస్తాం. ఇంకోటి రకం ఏమన్నా ఉందా? లేదు కదా. ఉంటే బేరిష్ గానైనా ఉంటది, అంటే రెడ్ క్యాండిల్స్ వస్తాయి లేదా గ్రీన్ క్యాండిల్స్ వస్తాయి. ఇంకో క్యాండిల్స్ అయితే రావు, అంటే మార్కెటింగ్ చేసుకుంటూ వస్తాయి అనుకోండి. సో అది వేరే విషయం. సో అంటే బుల్స్ కి సైడ్ వేస్ మార్కెట్ ఉంటుంది కదా సార్. సార్ సైడ్ వేస్ మార్కెట్, సైడ్ వేస్ కాదు సార్. నేను చెప్పేది ఏంటంటే అర్థం చేసుకోండి. బుల్ మార్కెట్, బేర్ మార్కెట్ అంటే ఉంటే బుల్స్ అన్న ఉంటారు క్యాండిల్స్ లో, లేదా బేర్స్ అన్న ఉంటారు. ఓకే, హౌ మెనీ టైప్స్ ఆఫ్ మార్కెట్స్ అన్నప్పుడు, అంటే ఎన్ని రకాల మార్కెట్స్ అన్నప్పుడు వస్తుంది. ఒక సైడ్ వే మార్కెట్, ఒకటి అప్ ట్రెండ్, ఒకటి డౌన్ ట్రెండ్. ఇదేంటంటే మనము షేర్ మార్కెట్ ని బేసిక్ గా అర్థం చేసుకునే విధానం చెప్తున్నాను. ఉంటే బుల్స్ అన్న ఉంటారు, లేకపోతే బేల్స్ అన్న ఉంటారు, బేర్స్ అన్న ఉంటారు. అంటే బుల్లిష్ మార్కెట్, బేరిష్ మార్కెట్. సో ఏంటి, రెడ్ క్యాండిల్ వస్తే ఇండికేట్ చేస్తుంది ప్రైస్ అంటే అక్కడ సెల్లింగ్ జరుగుతుంది, సెల్లర్స్ ఉన్నారు. సో బుల్ అది గ్రీన్ క్యాండిల్ వస్తే ఏంది, బుల్స్ ఉన్నారు అక్కడ, అంటే ప్రైస్ పైకి వెళ్తుంది. అంటే రెడ్ క్యాండిల్ చూసి కిందికి వస్తుంది, అదే బుల్ క్యాండిల్ చూసి పైకి వెళ్తుందని ఐడెంటిఫై చేస్తారు. ఇది ఓవరాల్ వ్యూ అనమాట. దీన్ని మనం ఎలా ఐడెంటిఫై చేసి ముందుకెళ్ళాలి అంటే, కొందరేమో ఇండికేటర్స్ యూజ్ చేస్తారు. సో ఇది ఇలా ఉంది అలా. కొందరేమో న్యూస్ బేస్ మీద ట్రేడ్ చేస్తారు, కొందరేమో క్యాండిల్ స్టిక్ మీదనే చేస్తారు, కొందరేమో చార్ట్ ప్యాటర్న్స్ మీద చేస్తారు ట్రేడ్. సో కొందరేమో అంటే ఇంకా ఇంకా వాళ్ళ స్టైల్లో వాళ్ళు చేస్తారు. కానీ మనం చేసేది ఏంటంటే, మనము మార్కెట్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, అంటే మార్కెట్ ఎప్పుడైతే అంటే మనకి ఇప్పుడు సాఫ్ట్వేర్ లోకి వచ్చిందో అప్పటి నుంచి ఉన్న స్ట్రక్చర్ మనం చూసుకుంటే, మనకు ఓన్లీ క్యాండిల్ ఫస్ట్ పుట్టినాయి ప్రైస్ తోని పాటు. క్యాండిల్ ఫస్ట్ పుట్టినాయి కాబట్టి క్యాండిల్ ని చూసి చేస్తాం. సో దీన్ని కొన్ని విధాలుగా విభజించారు. ఏంటి అంటే, ఒక దగ్గర ప్రైస్ ఉండి మూవ్ అప్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ అయినప్పుడు దాన్ని రెసిస్టెంట్ గాను, ఎక్కడైతే స్టార్ట్ అయింది ప్రైస్ మళ్ళీ అక్కడికి వచ్చి రివర్స్ అయితే దాన్ని సపోర్ట్ గాను అంటే ఆవిర్భవించారనమాట. సో దీన్ని యూజ్ చేస్తాం. దీంట్లో ఎన్ని రకాలుగా యూజ్ చేస్తాం అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను అనమాట. ఇప్పుడు సింపుల్ గా అందరికి సపోర్ట్ రెసిస్టెంట్లు డ్రా చేయనీకి వస్తుంది అని చెప్తారు. వచ్చినా కూడా మా అక్యురేటెడ్ గా పని చేస్తలేవు, మీరు కొడితే అక్యురేటెడ్ గా పని చేస్తున్నాయని చెప్తారు. కానీ అక్యురేట్ లెవెల్ ఎప్పుడు వస్తుంది అంటే, సో మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు. మనం ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, సపోర్ట్ రెసిస్టెంట్ అంటే బేసిక్ నాలెడ్జ్ అందరికీ తెలుసు. యూట్యూబ్ లో అయినా ఎక్కడ మీరు కొట్టినా వీడియోలలో వస్తాయి. సో అక్యురేట్ లెవెల్ అనేది రాదు. ఎందుకు రాదు అంటే, ఫస్ట్ మనం సపోర్ట్ రెసిస్టెంట్లే అక్యురేట్ గా డ్రా చేయాలని ప్రయత్నిస్తాం కాబట్టి మనకు అక్యురేట్ లెవెల్స్ అనేవి రావు. బేసిక్ నాలెడ్జ్ నేర్చుకోవాలని ఎవరికి ఉండదు. అన్ని అడ్వాన్స్ లెవెల్ నేర్చుకోవాలి, అన్ని అడ్వాన్స్ గా ఉండాలని. నీకు బేసికే పునాదే తెలియనప్పుడు అడ్వాన్స్ లెవెల్ నీకు ఎంత చెప్పినా ఏం చెప్పినా అర్థం కాదనమాట. సో ఇదేంది, ఈ షేర్ మార్కెట్ యొక్క ఉద్దేశము ఏంటి అంటే, ఒక ప్రైస్ ని క్యాల్కులేట్ చేయడం మాత్రమే. ఆ ప్రైస్ ఎక్కడ దాకా వెళ్తుంది, ఎక్కడ దాకా వస్తుంది ఏంటి అని చెప్పేసి. ఇప్పుడు ఏంటి, ప్రైస్ ఎక్కడ దాకా వెళ్ళినా ఎక్కడ దాకా వచ్చినా మనకేంటి ఉపయోగం అంటే, ప్రైస్ డౌన్ లో కొనుక్కొని పైన అమ్మితే మనకు ఉపయోగం లేదు, పైన అమ్మి కింద డౌన్ లో అమ్మేస్తే అది కూడా ఉపయోగమే. ఇది రెండు రకాల ఉపయోగంతో మనం షేర్ మార్కెట్ ని విభజించారనమాట. అంటే నువ్వు పైకి వెళ్తుంది షేర్ అని నువ్వు కొన్నా నీకు డబ్బులే, లేదు కిందికి వస్తుందని నువ్వు షేరు ప్రిడిక్ట్ చేసినా నువ్వు అనుకున్నది కరెక్ట్ అయితే డబ్బులే. సో ఇది ఎలా కరెక్ట్ అవుతుంది మార్కెట్ లో అనేది మనం నేర్చుకుందాం అనమాట. ఇప్పుడు సపోర్ట్ రెసిస్టెంట్ల గురించి మనం మాట్లాడుకున్నాము. ఎలా సపోర్ట్ రెసిస్టెంట్లు అనేవి ఆవిర్భావం జరిగింది అంటే, ఉద్భవించినాయి అంటే, సో ఒక దగ్గరికి ప్రైస్ వస్తుంది, మళ్ళీ కొంత దూరం ప్రయాణం చేస్తుంది, మళ్ళీ రివర్స్ అవుతుంది, అక్కడ ఒకటో రెండో పాయింట్లు చూసుకొని మళ్ళీ అక్కడి నుంచే రివర్స్ అవుతుంది. అంటే అక్కడ జనాలకు కనపడుతుంది ఏంటి అంటే, ఇక్కడికి వస్తే ప్రైస్ కొనుక్కుంటే డిస్కౌంట్ ప్రైస్ లో కొనుక్కుంటే రేపు పెరుగుతుంది అని. సో ఎక్కడికైతే పైకి వెళ్తుందో అక్కడి నుంచి రివర్స్ అవుతుంది, ప్రతిసారి రివర్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడికి వస్తే ప్రైస్ అనేది తగ్గుతుంది.
అనే కన్సిడర్ చేస్తారు కాబట్టి దాన్ని రెసిస్టెంట్ అని కొలిసారనమాట. ఇప్పుడు ఈ రెసిస్టెంట్లు సపోర్ట్లు మనం ఎలా ఐడెంటిఫై చేయాలంటే నేను మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను చూడండి. బేసిక్ టు అడ్వాన్స్ ఎవరు కూడా అంటే మాకు తెలుసు కదా అని చెప్పేసి మీరు లైట్ తీసుకోకండి. ఫస్ట్ ఏమయ్యాయి, కొన్ని టూల్స్ అయితే పెట్టారు. ఏంటంటే సపోర్ట్ ఇలా చూస్తే మనకు అర్థం కాదని ఎక్కువ సార్లు ప్రైస్ ఎక్కడికి వచ్చేసి పైకి వెళ్ళిందని చెప్పేసి ఒక లైన్ అయితే ఇచ్చారు. కొన్ని టూల్స్ అయితే తీసుకొచ్చారు. దీన్ని సపోర్ట్ పైనుంచి ఎక్కడి నుంచి అయితే రివర్స్ అవుతుందో వచ్చినప్పుడల్లా దాన్ని రెసిస్టెంట్ అని వివరించారు అనమాట. ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది కదా. 2 లైన్లు కొట్టాను. సారీ వినపడుతుందా? 2 లైన్లు అంటే ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా పైకి వెళ్తుంది. ప్రైస్ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఒక్క నిమిషం అండి, మీకు గీజ్ చూపిస్తాను. నేను స్క్రీన్ మీద పెట్టాను చెయ్యి. ప్రైస్ ఇక్కడ స్టార్ట్ అయింది అనుకుందాం. ఇక్కడికి వచ్చినప్పుడల్లా లో అవుతుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడ అవుతుంది కదా, ఇది పైకి వెళ్ళేది అది వేరే విషయము. ఇలా వస్తుంది అనమాట. సో ఇక్కడ కనపడుతుంది కదా, ఒకసారి బౌన్స్ అయింది, మళ్ళీ ఒకసారి, మళ్ళీ ఇక్కడ ఒకసారి. సో ఈ విధంగా క్యాల్కులేషన్ చేసినప్పుడు ఏంటంటే జనాలు కొందరు ఇక్కడ కొంటారు, కొందరు ఇక్కడ కొంటారు, కొందరు ఇక్కడ కొంటారు, కొందరు ఇక్కడ కొంటారు. ఓకే, సో కొందరు ఇక్కడ కొంటారు, కొందరు ఇక్కడ కొంటారు, కొందరు ఇక్కడ కొంటారు, సో కొందరు ఇక్కడ కొంటారు. అంటే ఎవడైతే పడిపోతుందని చెప్పేసి ఇక్కడ కొన్నవాడు ఎవడైతే ఉన్నాడో వాడు ప్రాఫిట్ లో ఉంటాడు. సో దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తాము అంటే మనము క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం. అక్కడ ఏ క్యాండిల్స్ వస్తున్నాయి మార్కెట్ మనకు స్టోరీ చెప్తుంది. ఏంటి అంటే ఇప్పుడు నేను పడుతున్నా, అందుకే బేరిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అని, బుల్లిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అని వీటిని అంటే వివరించారనమాట. సో ఇది మీకు అర్థమవుతుంది కదా. ఇప్పుడు మన సబ్జెక్టు థియరీ వచ్చేసి నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కరెక్ట్ గా వినండి. ఏంటి మన సబ్జెక్ట్ థియరీ అంటే ఏదైతే పునాదిలో అంటే మొదట స్టార్ట్ అయినాయో వాటిని మాత్రం ఆ టూల్స్ మాత్రమే ఉపయోగించుకొని మనము షేర్ మార్కెట్ చేయబోతున్నాము. మనకు ఏ ఇండికేటర్ అవసరం లేదు, మనకు ఏది అవసరం లేదు. జస్ట్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది, ప్రైస్ ఎక్కడి నుంచి రివర్స్ అవుతుంది, ఎక్కడి నుంచి బౌన్స్ అవుతుంది. సో ఆ బౌన్స్ అయ్యేటప్పుడు స్టోరీ మనకి ఏం చెప్తుంది, ఆ రివర్స్ అయ్యేటప్పుడు స్టోరీ మనకి ఏం చెప్తుంది అనేది మనం కన్సిడర్ చేసుకొని ముందుకెళ్తున్నాం అనమాట ఈ క్లాస్ లో ప్రత్యేకంగా. సో ఎలా కన్సిడర్ చేయాలి అనేది అందరికీ డౌట్ ఉంది. సపోర్ట్ రెసిస్టెంట్ లో కొట్టడము ఒక ఎత్తు అయితే దాన్ని ఎలా తీసుకోవాలనే డౌట్ ఉంది. ఇప్పుడు బేసిక్ స్టూడెంట్స్ కాబట్టి అవన్నీ వదిలేసి మనం మార్కెట్ ని ప్రతిరోజు అబ్జర్వ్ చేయాలి. ఏం అబ్జర్వ్ చేయాలి? క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ వస్తుంది అంటే క్యాండిల్స్ పడుతున్నాయి, లేస్తున్నాయి అంటే పెరుగుతుంది, తగ్గుతుంది. సో ఏ క్యాండిల్ ఏ స్టోరీ ఇండికేట్ చేస్తుంది అనేది మనం నేర్చుకోవాలి. సో ఫస్ట్ అయితే సపోర్ట్ రెసిస్టెంట్లు నేర్చుకుందాం, తర్వాత క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ గురించి నేర్చుకుందాం. సో ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇంకా అన్ని సబ్జెక్టులు వస్తాయి అనమాట. ఇప్పుడు మనం ఎందుకు ప్రైస్ యాక్షన్ ని ఉపయోగిస్తున్నాం అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అంటారు ముందున్న చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు షార్ప్ అంటారు కదా. సో ఆ షార్ప్ ఉంటాయి పోతాయి, దేనికన్నా గుద్దుతాయి, కానీ చెవులు మాత్రం జీవితాంతం ఉంటాయి. సో ఇవి ఏంటంటే చెవుల టైప్ అనమాట. ఇవి మనకి అనేవి జీవితంలో మొత్తం మనకి ఏ ఇండికేటర్ సపోర్ట్ చేసినా చెయ్యకపోయినా మనకు లైన్స్ ఉంటే చాలు. ఇట్లా కళ్ళతో చూస్తే మనం చెప్పేస్తాం ఎక్కడ సపోర్ట్లు ఫామ్ అవుతున్నాయి, ఎక్కడ రెసిస్టెంట్లు ఫామ్ అవుతున్నాయి అని చెప్పేసి. మనం కొత్తగా తీసుకొచ్చింది ఏంటి ఇందులో అంటే, కొత్తగా కాదు కొందరు చెప్తూనే ఉంటారు, ఒక ఏరియాని సపోర్ట్ గా తీసుకున్నాం. ఎందుకు ఏరియాని సపోర్ట్ తీసుకున్నాం అంటే అక్కడికి వచ్చినప్పుడల్లా బౌన్స్ అవుతుంది, అక్కడికి వచ్చినప్పుడల్లా ఆ ప్రైస్ కి గ్రిప్ దొరుకుతుంది. సో గ్రిప్ దొరుకుతుంది అంటే నేను ఇక్కడ నుంచి లేవగలుగుతాను, అక్కడి నుంచి పడ్డా నేను ఇక్కడ నుంచి లేవగలుగుతాను అనే ఒక గ్రిప్, ఒక ధైర్యం దానికి దొరుకుతుంది కాబట్టి దాన్ని సపోర్ట్ గా కన్సిడర్ చేస్తున్నాం. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వరకే నేను ప్రయాణం చేయగలుగుతాను, నా స్ట్రెంగ్త్ ఈడి వరకే ఉందని అది అనుకుంటుంది కాబట్టి కిందికి వస్తున్నాం. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అవి క్యాండిల్స్ ఏమనుకోవు, ఆపరేటర్స్ అంటే సెల్లింగ్ చేసేవాళ్ళు, బయింగ్ చేసేవారు వేరే వాళ్ళు ఉంటారు. సో ఇక్కడ దాన్ని అడ్వాన్స్ గా మనం ఎలా తీసుకుంటాము అంటే ఒక లైన్ ని మనం ఒక 2 రోగా ఒక ఏరియాగా కన్సిడర్ చేసుకున్నాం అనమాట. ఒక లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ ని ఒక ఏరియాగా కన్సిడర్ చేసుకున్నాం. ఇప్పుడు ఏదైనా మనం బిల్డింగ్ నిర్మించాలంటే ఒక ఏరియా కావాలి కదా, మనకు ఒక పునాది వేయాలన్నా ఏదైనా, దీనికి కూడా అలానే మనం ఏరియా అనేది డిసైడ్ చేసుకున్నాం అనమాట. ఇక్కడ 3 చార్ట్లు ఉన్నాయి, ఇక్కడ చెప్పుకుందాం. సో చూడండి, ఈ లైన్ రెసిస్టెంట్ గా పనిచేసింది, పైకి సపోర్ట్ గా పనిచేస్తుంది. సో ఇట్లా ఇప్పుడు ఏరియాస్ చూసుకొని లైన్స్ కొట్టుకుందాం అన్ని. ఇక్కడికి వచ్చింది రివర్స్ అయింది, సో ఈ ఏరియా కొంచెం ఏరియా తీసుకున్నాను నేను.
సో మళ్ళీ ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి బౌన్స్ అయింది, ఇక్కడ ఒక ఏరియా తీసుకున్నాను, సో కొంచెం కిందికి కొట్టుకున్నాను. చూడండి, మీరు క్లియర్ గా చూడండి. మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడికి బౌన్స్ అయింది, ఇక్కడికి బౌన్స్ అయింది, పైన ఇక్కడ కనపడుతుంది కదా, ఇక్కడికి బౌన్స్ అయింది, ఇక్కడ ఏరియా డ్రా చేసుకున్నాను. ఇవన్నీ అక్యురేస్ లెవెల్స్ కాదండి. ఆగున్న మార్కెట్ చెప్పడం గొప్ప విషయం కాదు అని అందరూ అంటారు, కానీ ఆగున్న మార్కెట్ లో నువ్వు కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ నీకు వస్తే రన్నింగ్ మార్కెట్ లో కూడా నువ్వు తీసుకుంటావు. ఏ విధంగా తీసుకుంటావు అనేది ఇప్పుడు మనం సబ్జెక్ట్ చెప్తాం అనమాట. ఇప్పుడు ఏంటి, ఒక సపోర్ట్ ఒక రెసిస్టెంట్లు మనకైతే ఫామ్ అయిపోయినాయి. అంటే ఎక్కడికి వస్తే మార్కెట్ బౌన్స్ అవుతుందో, ఎక్కడికి వస్తే మార్కెట్ రివర్స్ అవుతుందో అది మనకు తెలిసిపోయింది. సో ఇప్పుడు ఏం తెలవాలి అంటే ప్రైస్ ఎలా పైకి వెళ్తుంది, అక్కడికి వచ్చినప్పుడు ఏ కన్ఫర్మేషన్ మీద పైకి వెళ్తుంది, ఎందుకు పైకి వెళ్తుంది అంటే అక్కడ వర్తకం అనేది జరుగుతుంది, బిజినెస్ అనేది జరుగుతుంది. బిజినెస్ జరిగేటప్పుడు ఏ క్యాండిల్ ఏది నిర్ణయిస్తుంది అనేది అప్పుడున్న వాళ్ళు డిసైడ్ చేశారన్నమాట. అంటే ఒక విక్ వచ్చేసి కొంచెము బాడీ వస్తే దాన్ని హ్యామర్ గా కన్సిడర్ చేశారు. అంటే ఇప్పుడు క్యాండిల్ స్టిక్ కి సపోర్ట్ రెసిస్టెంట్లకు సపోర్ట్ గా క్యాండిల్ స్టిక్ ని దాని షేప్ ని ఒక అర్థం వచ్చేలాగా ఈ క్యాండిల్ వస్తే పైకి వెళ్తుంది, ఈ క్యాండిల్ వస్తే పడుతుంది అని చెప్పేసి నిర్ణయం చేశారనమాట. ఇప్పుడు మనం కూడా చేసేది ఏంటంటే, ఇప్పుడు సపోర్ట్ రెసిస్టెంట్లు తీసుకున్నాం మనము, సపోర్ట్ ఎక్కడెక్కడ అవుతుందని. రేపు జరగబోయే మార్కెట్ లో కూడా మనం ఏం తీసుకుంటాము, సపోర్ట్ రెసిస్టెంట్లే తీసుకుంటాం. ఇక్కడికి వచ్చినప్పుడల్లా మార్కెట్ బౌన్స్ అయింది, ఇక్కడ చూడండి, ఇక్కడ లేదు, మార్కెట్ లేదు. సో ఇక్కడికి వచ్చినప్పుడల్లా రివర్స్ అయింది, అంటే ఇది ఒక సపోర్ట్ అయిపోయింది, ఒకటి రెసిస్టెంట్ అయిపోయింది రేపటి మార్కెట్. ఎందుకంటే డౌన్ ఫాల్ అయింది కదా, రెసిస్టెంట్ అయింది. పైన మళ్ళీ ఏముంది, సపోర్ట్ ఉంది. ఇప్పుడు మనం కింద ఉన్నాం కాబట్టి మనకేం కనపడుతుంది, పైన సపోర్ట్ కనపడుతుంది. సో పైన సపోర్ట్ కనపడుతుంది, సారీ మనం కింద ఉన్నాం కాబట్టి పైన మనకు రెసిస్టెంట్ కనపడుతుంది, సపోర్ట్ కాదు రెసిస్టెంట్ కనపడుతుంది. దాని పైనకి వెళ్తే మనకు సపోర్ట్ కనపడుతుంది, ఎందుకు కింద ఉన్నాం కదా, ఇప్పుడు దాని మీద నిల్చున్నాం కాబట్టి సపోర్ట్ కనపడుతుంది. ఈ సపోర్ట్ దగ్గర మనము క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని కన్సిడర్ చేసుకొని ట్రేడ్ అయితే మనం తీసుకుంటాం. సో ఈ ట్రేడ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అంటే సపోర్ట్ రెసిస్టెంట్లు మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ద్వారా మనం ట్రేడ్ అయితే చేస్తాం. అదే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ద్వారా మీరు ఎట్లా కన్సిడర్ చేస్తారండి ట్రేడ్ అంటే, దానికి ఒక సూత్రాలు ఉన్నాయి, దానికి ఒక పద్ధతి ఉంది, అది చేస్తాం. అది దానికి తర్వాత కూడా కొంచెం అడ్వాన్స్ గా వెళ్ళడానికి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ కూడా అర్థం కానప్పుడు ఏమైందంటే అక్కడ చార్ట్ ప్యాటర్న్స్ అనేవి తీసుకొచ్చారన్నమాట. చార్ట్ ప్యాటర్న్స్ అనేది తీసుకొచ్చారంటే ఇప్పుడు ఒక సింబల్ ఒక స్టోరీ చెప్తుంది అనమాట. ఇప్పుడు ఒక మనిషిని అక్కడ కూర్చోబెట్టాను, అక్కడ ఒక పండు పెట్టాను, అంటే ఏదో ఒకటి ఫ్రూట్ పెట్టాను, ఆ మనిషి బక్క చిక్కిపోయినట్టు ఆ మనిషి ఆకారాన్ని నేను వివరించాను. ఆ ఫ్రూట్ వైపు ఆ మనిషి చూస్తూ ఉన్నాడు దీనంగా. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే అతనికి ఆకలి అవుతుంది, సో ఆ ఫ్రూట్ తినడానికి చూస్తున్నాడు. సో ఇదే విధంగా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ని అప్డేట్ చేసి చార్ట్ ప్యాటర్న్స్ పెట్టారనమాట. ఏ చార్ట్ అయితే మనకు ఉందో ఆ చార్ట్ ఏంటంటే మనకు ఒక స్టోరీ చెప్తుంది. సో ఓవరాల్ ఒక స్టోరీ చెప్తుంది అనమాట. ఆ స్టోరీ మనం అర్థం చేసుకుంటే, ఇప్పుడు నేను పైకి వెళ్తున్నాను, ఇప్పుడు నేను వీక్ గా ఉన్నాను, ఇప్పుడు నేను పడిపోతున్నాను. సో ఇది అర్థం చేసుకుంటే ఇప్పుడు మనిషి ఎక్స్ప్రెషన్స్ అంటే ఒక తినని వాడి ఎక్స్ప్రెషన్స్ ఏ విధంగా మనం అర్థం చేసుకుంటామో వాడి ఫేస్ లో ఆ కలయికని బట్టి మార్కెట్ ని కూడా ఆ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పేసి చార్ట్ ప్యాటర్న్స్ అనేవి తీసుకొచ్చారనమాట. సో ఇప్పుడు ఏమైపోయినాయి, ఒకటి సపోర్ట్ రెసిస్టెంట్లు అయిపోయినాయి, ఇంకొకటి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అయిపోయినాయి, ఇంకొకటి మూడోది చార్ట్ ప్యాటర్న్స్ అయిపోయినాయి. సో ఈ సపోర్ట్ రెసిస్టెంట్లు మనం పర్ఫెక్ట్ గా డ్రా చేయడం నేర్చుకుంటే, అంటే సార్ ఇక్కడ మీరు డ్రా చేశారు కదా, ఇక్కడ క్యాండిల్ కిందికి వచ్చింది కదా, అంటే దీని వెనక దీన్ని ఎట్లా కన్సిడర్ చేయాలంటే ఇప్పుడు ఇది ఈ రోజు జరిగిన డేటా, దీనంతా మనం తీసుకోవాలి పైకి. అంటే ఎలా కన్సిడర్ చేయాలంటే మనకు సపోర్ట్ కావాలి కాబట్టి ప్రీవియస్ డేటాకి వెళ్ళిపోతాం. ఎక్కడ ప్రీవియస్ డేటా ఉంది చూడండి, మీరు తీసుకెళ్తాను, నేను ప్రీవియస్ డేటాకి వెళ్ళిపోతాను. నేను అంటే ఇక్కడ వరకు దీంట్లో కొన్ని క్యాండిల్స్ ఇస్తాడు అనుకుంటా నాకు తెలిసి. ఇగో ప్రీవియస్ డేటా కనపడుతుందా, ఈ సపోర్ట్ దగ్గర నుంచే బౌన్స్ అయింది. సో దీని సపోర్ట్ తీసుకొని అంటే మనం ఎదగాలి, మనము మార్కెట్ లో ముందుకెళ్ళాలి అంటే మనకు బేసు తెలవనప్పుడు ప్రీవియస్ డేటాని కలెక్ట్ చేస్తాం. దాన్ని ఏమంటాం, టెక్నికల్ అనాలిసిస్ అంటాం. టెక్నికల్ అనాలిసిస్ అంటే ఇంత పెద్ద స్టోరీలు చెప్పుకోవడం కాదు, ఏంటి అంటే టెక్నిక్ గా అంటే పాస్ట్ లో ఏం జరిగిందో, అంటే ప్రజెంట్ ఏం జరుగుతుందో, ఫ్యూచర్ లో ఏం జరగబోతుందో అనేది దీని సహాయంతో మనం ప్రిడిక్ట్ చేస్తాం కాబట్టి, టెక్నిక్ గా ఆలోచిస్తాం కాబట్టి టెక్నికల్ అనాలిసిస్ వచ్చింది.
ఈ మార్కెట్లోకి. సో ఈ విధంగా అయితే ప్రతి ఒక్క సబ్జెక్ట్ అయితే ఉంటది. సో మనం ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే సపోర్ట్ రెసిస్టెంట్లు డ్రా చేయడం నేర్చుకోవాలి. ఎందుకు చెప్తున్నా అంటే నేను కొద్ది రోజులు చెప్పినప్పుడు ఫీల్ అవ్వకండి, ఉన్న గ్రూప్ లో ఉన్న వాళ్ళు చాలా అద్భుతంగా కొట్టారు, తర్వాత వదిలేశారేమో, మరి ఎవరు చాట్లు పెట్టడం ఆపేశారు. సో ఒక్క రోజులో వచ్చేది ఏది కాదు. ఫస్ట్ మనం బేసిక్ గా సపోర్ట్ రెసిస్టెంట్లు మార్కెట్ స్టార్ట్ అయినప్పుడు క్యాండిల్స్టిక్ ప్యాటర్న్స్, సపోర్ట్ రెసిస్టెంట్లు 1 by 1 నేర్చుకుంటా వెళ్ళిపోతే మనకు అనేది కరెక్ట్ వ్యూ అనేది ఒక రోజుకి ఖచ్చితంగా వస్తుంది. ఒక్క రోజులో నేర్పించమన్నా నేను నేర్పిస్తాను, ఒక్క రోజులో నీకు ఇక్కడ అర్థమవుతుంది క్లాస్ లో. కానీ నువ్వు వెళ్ళి డైరెక్ట్ చూస్తే నీకు ఏమీ అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే ఇది నా కళ్ళతో చూసి నీకు చెప్పింది, నీకు విజువలైజ్ చేశాను ఇలా ఉంటది అని. నువ్వు అక్కడికి వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి చూసినప్పుడు నీ విజువలైజేషన్ లో అది వేరే కనపడుతూ ఉంటది. వేరేగా కనపడొద్దు అంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలా ప్రతిరోజు. ఏం ప్రాక్టీస్ చేయాలా? విన్న సబ్జెక్ట్ ప్రాక్టీస్ చేయాలా. సో అది కూడా అర్థం అవట్లేదు అంటే ఇగో ఇట్లా ప్రీవియస్ డేటాను దగ్గర చేసుకొని మార్కెట్ ఏమవుతుంది, ఎక్కడ ఏమవుతుందని చూస్తూ కూర్చోండి ఒక 3 రోజులు. తర్వాత మార్కెట్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇలా రియాక్ట్ అవుతుంది. సో ఒక క్యాండిల్ ఫార్మేషన్ ఉంది, అది ఫామ్ అవుతుంది, ఏమవుతుంది ఆ క్యాండిల్, ఆ స్ట్రక్చర్ ఏమవుతుంది, దాని షేప్ ఏది ఫామ్ చేస్తుంది అక్కడ అని చూస్తే మీకు అనేవి క్లియర్ గా అర్థం అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు నేను ఇండికేటర్లు యూజ్ చేసే వాళ్ళని తప్పని నేను అంటలేను, కానీ మనకు అవసరం లేదు అంటున్నా. ఎందుకు అవసరం లేదు అంటున్నా అంటే షేర్ మార్కెట్ ని షేర్ మార్కెట్ గా చూస్తున్నారు అందరు. అంటే ఇప్పుడు షేర్ అంటే పులి, సింహం. ఆ సింహం లాగా మనం సింహం అక్కడి నుంచి పోతుందంటే భయపడి అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతాం. అయితే దీన్ని ఇట్లా ఇయ్యాలి, వలలయ్యాలి, అదయ్యాలి, ఇదయ్యాలి అని చెప్పేసి మనల్ని మభ్య పెడతారు. షేర్ మార్కెట్ అనేది ఎలా కనపడుతుంది అంటే ఏనుగు లాగా కనపడుతుంది. కానీ మనం ఎవరము అంటే మావటి వారము. మనం కాదు, ఆపరేటర్ ఎవడంటే మావటి వాడు. ఏనుగుకి చిన్నప్పటి నుంచి ఒక అలవాటు చేస్తారు. ఏంటి అలవాటు అంటే తాడు కట్టేసి ఒక పెద్ద దానికి కట్టినట్టు కట్టేస్తారు అనమాట ఫస్ట్. సో అది లాగి చూస్తుంది రాదా తాడు. తర్వాత ఒక సన్నని దారం తీసుకుపోయి ఏనుగు కాలుకు కట్టి దానికి కట్టినా అది లాగడానికి కూడా ప్రయత్నించదు. ఎందుకంటే దానికి తెలుసు, వీళ్ళు కట్టారు, నేను చిన్నప్పటి నుంచి లాగుతున్నాను, దీన్ని నేను లాగలేను అనే భ్రమలో ఉంటది. అది మావటివాడు చేస్తాడు. అంటే ఇప్పుడు మనము భ్రమలో బతుకుతున్నాం షేర్ మార్కెట్ లో. ఈ భ్రమ వదిలిపెట్టి మనము ఆపరేటర్ మైండ్ సెట్ మావటి వాళ్ళలాగా ఆలోచిస్తే, అంటే సింప్లిఫైడ్, ఏ పనినైనా సింపుల్ గా చేస్తే, సింప్లిఫైడ్ చేసుకుంటే, నాకు అర్థమవుతలేనండి ఈ విధంగా అంటే నీకు అర్థమయ్యే విధంలో నువ్వు షేర్ మార్కెట్ చెయ్యి, నీకు అర్థమయ్యే విధంలో ఏదైనా వర్క్ చెయ్యి, నువ్వు దాన్ని అర్థమయ్యే విధంలో చేసుకో. ఇప్పుడు అంతా అంటే ఒక సర్వే ప్రకారం తేలింది ఏంటంటే, అంటే ఒక సర్వే ప్రకారం ఒక జాబ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషి, అంటే ఆ స్టోరీ తర్వాత కానీ ఆ పెద్ద మనిషి అంట ఎవడెవడైతే లేజీ ఫెలోస్ ఉన్నారో వాళ్ళందరినీ పట్టుకురమ్మన్నాడట. ఎందుకు అంటే, సార్ ఈ లేజీ ఫెలోస్ మన కంపెనీకి ఏ విధంగా వర్క్ చేస్తారు సార్, చేయలేరు వాళ్ళు, అది ఇది అని అంటే, లేదు నువ్వు పట్టుకొని రా అన్నాడంట. ఎందుకంటే లేజీ ఫెలోస్ ఏదైనా పట్టుకొని తీసి పక్కకు పెట్టాలన్నా ఆలోచిస్తారు. సో మనం లేజీ ఫెలోస్ ని ఎందుకు తీసుకురమ్మన్నాడంటే వాడికి వర్క్ ఏ విధంగా అనుకూలంగా ఉంటుందో అదే విధంగా దాన్ని మలుచుకొని వర్క్ చేస్తాడు. సో వాడు సింప్లిఫైడ్ గా ఆలోచించి ఆ పనిని చేస్తాడు. ఈ పని నాకు ఇంతలా ఇబ్బంది అవుతుంది, దీన్ని నేను బరువు ఎత్తలేకపోతున్నా అంటే ఏదో ఒకటి మిషన్ సహాయమో దేని సహాయమో తీసుకొని చేసేస్తాడు అనమాట. సో సింప్లిఫైడ్ గా ఏదైతే సింపుల్ గా అవుతుంది మనతోని అనుకున్నప్పుడు అది సింప్లిఫైడ్ గా మనం చేస్తే మనం సక్సెస్ చూడడము ఎవరి తరం కాదు ఆపడం. ఇది ప్రతి వీడియోలో నేను చెప్తాను. ఎందుకంటే జ్ఞానం ఉంది కదా, ఏదైతే తెలివితేటలు ఉన్నాయి కదా, అది దేవుడు అందరికి ఇచ్చిండు. కానీ ఆలోచించే విధానము చిన్నగా ఆలోచించడం వల్ల మనం అక్కడనే ఆగిపోతున్నాం. మన తెలివి మనకు తెలిసిన రోజు మనం పెద్దగా ఆలోచిస్తాం. సో అర్థమవుతుంది కదా ఈ రోజు మీకు చెప్పిన సబ్జెక్ట్ అయితే క్లియర్ గా. సార్ ఒక్కరికే అర్థమవుతుంది సార్. ఓకే సార్, మీరు కాదు బిగినర్స్, గౌతమ్ గారు ప్లస్ ఎవరైతే ఫస్ట్ టైం విన్నారో మీరు కాదు. అర్థమవుతుంది సార్. ఓకేనా, థ్యాంక్ యూ. షేర్ మార్కెట్ అనేది ఇది, దీన్ని పెద్ద వ్యూలో చూసేసి నా ఏంటంటే ఇండికేటర్స్ యూజ్ చేసేసి, నేను ఒక ఇండికేటర్ ఒక సాఫ్ట్వేర్ చూసాను. ఏంటంటే మూవింగ్ యావరేజ్ 30 ఇండికేటర్లు ఉన్నాయి అందులో. అదేంటంటే సాఫ్ట్వేర్.
అది ఎలా రియాక్ట్ అవుతుందో ఎందుకు రియాక్ట్ అవుతుందో తెలియదు, కానీ దాన్ని నా కళ్ళ ముందే 1,50,000 పెట్టి చాలా మంది కొనుక్కున్నారు. తర్వాత ఏం అర్థం కాక ఉత్త పుణ్యానికి డిలీట్ చేసి పెట్టారనమాట. సో ఏ ఇండికేటర్ వైపుకి వెళ్ళకండి. ఎందుకు అంటే ఒక్కొక్క అతనైతే డైరెక్ట్ చెప్పేస్తున్నాడు ప్రైజ్ యాక్షన్ దేనికి పనికిరాదు, అంటే ఏదైతే మూలమైందో దాన్నే పనికిరాదు అనేస్తున్నారు. సో వీళ్ళ సొంత తెలివితేటలో మరి లేకపోతే అవతలోడు జ్ఞానం నేర్చుకోవద్దనో నాకు తెలియదు, కానీ సో మనం ఎవరిని తప్ప అనవద్దు. మన పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అయితే మార్కెట్ ఏ విధంగా చూడాలి ట్రేడర్ బక్స్ ఫ్యామిలీ అనేది మాత్రం నేను చెప్తాను. సో ఇన్ని రకాలుగా మార్కెట్ ఉంది, అన్ని రకాలు మనకు ఇట్లా చార్ట్ ప్యాటర్న్ క్లీన్ గా కనపడితే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. అందులో జిగ్జాగ్ 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 నువ్వు మార్కెట్ ని అబ్జర్వ్ చేయవు, అప్పుడు ఆ ఇండికేటర్ ఎలా మూవ్ అవుతుంది ఆ మూవింగ్ నే అబ్జర్వ్ చేస్తావు. దాంతో అది మూవ్ అయినప్పుడు ఇస్తుంది, అది 100కి 30 సార్లు ఇస్తుంది. 30 సార్లు ఇచ్చినప్పుడు నీ లక్ మీదనే ఆధారపడి ఉంటుంది ఆ 30 సార్లు కూడా. ఎన్నో సార్లు నేను చెప్తున్నా కదా, ఇండికేటర్లు ఫెయిల్ అవుతున్నాయి పని చేస్తలేవు అంటే దాంట్లో మీరు ఎక్స్పర్ట్ కాదు. ఎక్స్పర్ట్స్ ఏంటంటే రెడీ చేసినోడు ఏం పిచ్చోడు ఏం కాదు, కానీ వాళ్ళు ఏంటంటే పర్పస్ ఏంటంటే వాళ్ళది ఏ విధంగానైనా వీళ్ళనైతే ట్రాప్ చేయాలి. పెద్దవాళ్ళ పర్పస్ అంతా ఇదే. ఏదో ఒక విధంగా వీళ్ళకి అంతా చుట్టూ ముఖ్యలా ఉందంటే సీదా చెప్పకుండా చుట్టూ తిప్పుకొచ్చి చెప్పాలి. ఈ కాన్సెప్ట్ తోనే ప్రతి ఒక్కరు అయితే వర్క్ చేస్తారు. నేను చెప్తున్నది మీకు క్లియర్ గా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. సో ఈ రోజు నుంచి మార్కెట్ ని మీరు, నేను చెప్తున్నాను 2-3 రోజులు రియల్ ట్రేడ్లు కొట్టే వాళ్ళకు కూడా చెప్తున్నాను, 2-3 రోజులు మార్కెట్ ని ట్రేడ్ చేయకండి. మార్కెట్ ఎక్కడికి పారిపోదు, మన దగ్గరనే ఉంటది మార్కెట్. సో మనం పోయినా మార్కెట్ పోదు. సో 2-3 రోజులు ప్రాక్టీస్ చేయండి. అంటే సపోర్ట్లు అంటే ఎక్కువ సార్లు ప్రైస్ ఎక్కడ మూవ్ అప్ అయింది, సరే ఇక్కడ నాకు డేటా లేదు ఏం చేయాలా, సరే ఇక్కడ వరకే ఉంది ఇక్కడ నాకు డేటా కనపడతలేదు ఏం చేయాలా, ప్రీవియస్కి వెళ్ళిపోండి. అప్పుడు టైం ఫ్రేమ్ పెంచుకోండి. ఇప్పుడు 30 మినిట్స్ కనపడతలేదు ప్రీవియస్ లో, 5 మినిట్స్ లో 30 మినిట్స్ లో పెంచుకోండి, కొంచెం పెద్దగా అవుతుంది. చూసారా ఇక్కడ డేటా కనపడుతుందా ఏమైంది ప్రీవియస్ రికార్డింగ్. సో ప్రీవియస్ లో అయినట్టే మార్కెట్ అవుతుంది తప్ప ఇంకేం కొత్తగా ఏం అవ్వదు. న్యూస్ లో పడ్డా కూడా మార్కెట్ ఒక దగ్గరకు వచ్చి ఆగుతుంది. ఎక్కడికి వచ్చి ఆగుతుంది చూడండి, ఇక్కడ పెద్ద ఫాల్ అయింది, ఎక్కడికి వచ్చి ఆగింది ఇగో చూడండి, ఇక్కడ రైస్ ఇగో నేను గీస్తున్నాను కరెక్ట్ గా చూడండి. ఇగో ఇదొక సపోర్ట్ ఈ మార్కెట్ అయిపోయిన తర్వాత నాకు ఇదొక రెసిస్టెంట్. ఓకే, నేను ఏరియా కన్సిడర్ చేస్తా కాబట్టి ఇదొక ఏరియా, నాకు ఇదొక ఏరియా. ఓకే, కన్సిడర్ చేస్తా కాబట్టి ఏరియా ఇది సపోర్ట్ రెసిస్టెంట్ అయింది, పైన వెళ్ళింది పైకి వెళ్ళింది ఇక్కడ నుంచి పడేసిండు, పడ్డది ఎక్కడొచ్చి ఆగింది మళ్ళీ సపోర్ట్ దగ్గర వచ్చి ఆగింది. దీనికంటే ఒక బేస్ అయితే ఉంది కదా. సరే ఇక్కడ ఎక్కడ బేస్ ఆగలేదు, కానీ అంటే ఎందుకంటే న్యూస్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఇలా జరుగుతుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. లేదు అంటే ప్రతి దగ్గర మార్కెట్ ఆగుతుంది రెస్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే దాని నేచరే అదే. న్యూస్ ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే మార్కెట్ లో చెప్తానంటే కొన్న వాళ్ళందరూ అమ్మేస్తారు. పిఈ సైడ్ అంటే మన భాషలో చెప్పుకోవాలంటే పిఈ సైడ్ మనం ట్రేడ్ తీసుకుంటే సిఈ సైడ్ ఉన్నోడు కూడా ఆ న్యూస్ చూసి అమ్మేస్తాడు. అమ్మో నా వల్ల కాదు, ఈ న్యూస్ వల్ల ఏదో ఒకటి అవుతుంది అని చెప్పి వాడు అమ్మేసి నువ్వు అమ్మేసిన తర్వాత ఏమవుతుంది, మార్కెట్ కిందికే వస్తుంది. సో ధనాధన పడిపోతుంది అనమాట. మార్కెట్ పడేటప్పుడు పెరిగేటప్పుడు ఏ విధంగా పడుతుంది ఏ విధంగా పెరుగుతుంది, అందరు ఒకే డైరెక్షన్ లో ఉన్నప్పుడు మాత్రమే మార్కెట్ పడుతుంది. అందరు ఒకే డైరెక్షన్ లో ఉన్నప్పుడు మాత్రమే మార్కెట్ పెరుగుతుంది. ఇది ఎలా కన్సిడర్ చేయాలి అంటే మనము సరిగా సపోర్ట్ రెసిస్టెంట్లు అనేవి పర్ఫెక్ట్ గా ప్రాక్టీస్ చేస్తే దాని తర్వాత సబ్జెక్టు క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ప్రాక్టీస్ చేయండి. దాని తర్వాత సబ్జెక్టు చార్ట్ ప్యాటర్న్స్. అంటే ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇప్పుడు ఓపిక లేకపోతే కొన్ని వినొచ్చు, కొన్ని వీడియోస్ వేరే వాళ్ళవి కూడా వినొచ్చి మన దగ్గర ఏ విధంగా చెప్తున్నాం దాన్ని ఏ విధంగా మనం ఏ కోణంలో చూస్తున్నాము అనేది చూడండి. ఓన్లీ ట్రేడర్ బక్స్ వాడు చెప్పేదే కరెక్టా లేదు వాడు చెప్పేది కరెక్టా అంటే చాలా మంది కరెక్ట్ కూడా చెప్తారు, ఎందుకంటే బేసిక్ సబ్జెక్ట్ కాబట్టి ఇది. కానీ డెప్త్ లోకి వెళ్ళినప్పుడు వాడు మిమ్మల్ని ట్రాప్ చేస్తాడు, ఎందుకంటే వాడి మైండ్ మీ మైండ్ లో పెట్టాలని చూస్తాడు. సో అప్పుడు ఖచ్చితంగా ట్రాప్ అవుతారు. సో అలా కాకుండా మనం చేయాలంటే వాడి మైండ్ మళ్ళీ అంటే ఇప్పుడు నా మైండ్ కూడా మీరు చూడొద్దు, మీ వ్యూ ఆఫ్ ఏం కనపడుతుంది అంటే నా వ్యూ తీసుకోవాలి, అందులో నుంచి మీ వ్యూ చూడాలి. మీ వ్యూ చూసినప్పుడే మీరు సక్సెస్ అవుతారు. సో ఈ విధంగా షేర్ మార్కెట్ అయితే చూడాల్సి వస్తుంది. సో అందరికి నేనైతే అర్థమైంది అనుకుంటున్నాను.
ఇంకా అర్థం కాకపోతే చాలా సెషన్స్ ఉన్నాయి. సో ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ ఏం చేయండి అంటే ఒక గ్రూప్ ఎవరెవరైతే శివగారు కొంచెం సాయం చేయండి, ఆ స్క్రీన్ షాట్ తీసుకొని వాళ్ళకి ఆ పేర్లన్నీ నోట్ చేసుకోండి సార్. వీడియో రికార్డ్ చేస్తాను బ్రో శివ. ఓకే, ఆ పేర్లన్నీ నోటెడ్ చేసేసుకొని, ఎందుకంటే వేరే కొత్త వాళ్ళు వస్తే వాళ్ళందరినీ కలిపి ఒక దగ్గర పెట్టేద్దాం, పర్లేదు. వీడియో రికార్డ్ ఇంకెవరికైనా అర్థం కాకపోతే, నా పర్పస్ అర్థం కాకపోతే, ఎందుకంటే ఇప్పుడు మీరు లైవ్ లో ఉన్నారు, లైవ్ లో మాట్లాడుతున్నారు కాబట్టి మీకు ఒక వ్యూ అర్థమవుతుంది, వాళ్ళకు ఒక వ్యూ అర్థమవుతుంది. సో అది అర్థం కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ చేయాలి అంటే వాళ్ళు ఫ్రెష్ గ్రూప్ లో వేసేద్దాం మనం. ఎందుకంటే ప్రతిసారి విన్న సబ్జెక్టే వినాలంటే అందరికి చిరాకు వస్తుంది. సో ఆ చిరాకు రావద్దంటే ఏం చేయాలంటే మనం వేరే గ్రూప్ క్రియేట్ చేసి వాళ్ళని సపరేట్ గా మెయింటైన్ చేద్దాం. సో ఎనీ డౌట్, ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు, ఆ డౌట్ క్లియర్ చేస్తాను. ఇప్పుడు డౌట్ సెషన్ అనమాట ఇది. పర్లేదు, బేసిక్ అయినా పర్లేదు, అడ్వాన్స్ అయినా పర్లేదు, ఏదైనా పర్లేదు. సార్ డబుల్ లైన్ హలో సార్ అదే అక్కడ డబుల్ లైన్ గీస్తున్నారు కదా సార్, ఒక ఏరియా అని చెప్పి. అవునవును, అది ఎగ్జాక్ట్ గా ఒక ఏరియాని ఎలా ఫైండ్ అవుట్ చేయాలి సార్? అది ఏరియాని ఎలా కన్సిడర్ చేశారంటే, ప్రైస్ అనేది ఫ్లక్చువేషన్ ఎలా ఉంటది అంటే ఎప్పుడు ఎగ్జాక్ట్ ఒకే ప్రైస్ నడవదు. మీకు అమెజాన్ ఆఫర్స్ గురించి తెలుసు కదా సార్? తెలుసు సార్, తెలుసు. సో ఆఫర్ ఏంటంటే ఒకసారి కిందికి వస్తుంది, పైకి వస్తుంది. సో ఒక ఏరియా డ్రా చేసుకుంటే ఏంటంటే ప్రైస్ ఫ్లక్చువేషన్ జరిగినప్పుడు మనం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటాం అన్నమాట. అందుకోసమే ఒక ఏరియాని డ్రా చేసాం. గుడ్ క్వశ్చన్ సార్. ఓకే సార్, ఓకే, అర్థమైందా అండి? అర్థమైంది సార్. అది ఒక ఏరియా డ్రా చేయడానికి మీన్స్ ఏంటంటే ప్రైస్ ఫ్లక్చువేషన్ అయినప్పుడు ఎగ్జాక్ట్ వన్ రూపీ పిన్ పాయింట్ ఉండదు. ఒక 3-4 రూపీస్ లేకపోతే 5-10 రూపీస్ అలా డిఫరెన్సెస్ వస్తాయి. సో ఏరియా డ్రా చేసుకోవడం వల్ల గ్రిప్ ఎక్కువ దొరుకుతుంది, మనకి సపోర్ట్ ఎక్కువ దొరుకుతుంది అనమాట. అలా అర్థమైంది సార్. ఓకే, నెక్స్ట్. హలో సార్, సార్ క్లాస్ అయిపోయిందండి. తిరుగారు లేట్గా వచ్చారా? రికార్డింగ్ చేశారు సార్, నో ప్రాబ్లం. ఓకే ఓకే అండి. కొంచెం లైవ్ ఈవినింగ్ కండక్ట్ చేసేటప్పుడు కొంచెం 8 o'clock అలా కండక్ట్ చేయండి సార్ క్లాస్. డెఫినెట్లీ. ఎవరు ఇక్కడ స్పీకింగ్? తిరుగారు మీరేనా? నేనేనండి. సరే సార్, టైమింగ్ చూస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్కరి సెషన్ లో ఒక్కొక్క లాగా ఉన్నాయి. సో ఆ సెషన్స్ ఏంటంటే అంటే కొందరికి 6 o'clock అవుతుంది, కొందరికి 7 o'clock అవుతుంది, వీలుని బట్టి. సో అందులో మనం చూద్దాం ఎవరి టైమింగ్ ఎలా ఉంది, నా వ్యూ ఎలా ఉంది, నేను అలా స్టార్ట్ చేసుకుంటాను. లేకపోతే మీకు రికార్డింగ్ ఖచ్చితంగా దొరుకుతుందండి, తప్పకుండా. గ్రూప్ లో షేర్ చేస్తారు, మన శివ బ్రో అయినా అన్వేష్ బ్రో అయినా షేర్ చేస్తారు తప్పకుండా. సో యాక్టివ్ గా ఉండండి సార్, ప్రతిదీ కూడా రియాక్ట్ అవ్వండి ఏదన్నా పెడితే. ఎందుకంటే 63 మెంబర్స్ ఉన్నారు. నేను వ్యూస్ కోసం అడగట్లేదు, ఎందుకు అంటే అక్కడికి వెళ్ళి చూస్తే మీకు ఒక కాన్సెప్ట్ అర్థమవుతుంది. నాకు కొత్త వాళ్ళే కనెక్ట్ అవుతున్నారు తప్ప మన గ్రూప్ నుంచి చాలా తక్కువ కనెక్ట్ అవుతున్నారు. ఓకే సార్, నారాయణ గారు, ఒక్క నిమిషం, రఫీ గారు, రామకృష్ణ గారు చెప్పండి సార్. అయితే చాట్లు మళ్ళీ షేర్ చేస్తలేరు, ఆపేశారా ఏంటి? అనిల్ గారు సార్ చేస్తున్నాం సార్, అంటే మేము ఖచ్చితంగా అక్కడక్కడే మార్కెట్ అవుతుంది సార్. ఇప్పుడు అంటే ఇతరులకు మోటివేషన్ గా ఉంటుంది అన్నమాట. ఓకే చేస్తాం సార్. ఎందుకంటే నేను అనుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ తగ్గిపోయిందేమో, ఏం చెప్తున్నారు సార్. మీరు చెప్పినప్పుడే గీస్తున్నాము వేరే లెవెల్స్. మార్కెట్ అక్కడక్కడే అవుతుంది అనమాట, ఇంకా కొత్త లైన్స్ డ్రా చేయడానికి అవడం లేదు. ఎందుకంటే మెల్లమెల్లగా వెళ్దాం సార్. నేను ఈ రోజు ప్రసాద్ రాజు గారు సారు మా ఆత్మీయ సన్నిహితులు అనమాట. ఎందుకంటే ఆయన మాకు అన్ని సజెషన్స్ ఇస్తుంటారు, ఉన్నారు ఈ క్లాస్ లో కూడా. సో ఆయనతో పర్సనల్ గా మాట్లాడుతున్నప్పుడు అడిగామన్నమాట, సబ్జెక్ట్ ఒక రోజులో ఇవ్వాలంటే ఇస్తాను, కానీ ఏంటంటే అది అర్థం కాదు లైవ్కి వెళ్తే. కొన్ని రోజులు వెయిట్ చేయండి, మీకు మీరు నిలబడతారు, మీతో పాటు అందరికి ఉపయోగంగా మీరు మారుతారు అనమాట. ఎందుకంటే సార్ చెప్పండి. లెవెల్స్ అర్థం అవుతున్నాయి కానీ అక్కడ అంటే ఏ ప్యాటర్న్ ఇక్కడ అంటే అక్కడ ఫామ్ అవుతుంది అనేది ఒక్కటి అర్థం కావడం లేదు. వెరీ గుడ్ సార్, నైస్ మంచిగా చెప్పారు మీరు.
సో అదొకటే ఏంటంటే కొద్దిగా మనం ప్యాటర్న్ కన్ఫ్యూజన్. గురించి కూడా నేర్చుకుందాం. ఏ ప్యాటర్న్, ఏ క్యాండిల్ స్టిక్ ఎలా రియాక్ట్ అవుతది, ఎప్పుడు రియాక్ట్ అవుతది అని నేను చెప్తాను ఫర్దర్ క్లాస్ లో. అది ప్రసాద్ రాజు గారికి బాగా తెలుసు అనమాట. అతను కూడా ఈరోజు డ్రా చేసి పంపిస్తున్నారు మాకు ప్యాటర్న్స్ అనేవి. సో చాలా సంతోషం అవుతుంది. ఎందుకంటే బ్రో ఒక్క వీడియోలలో నిమిషం. అక్కడ ప్యాటర్న్స్ గురించి చెప్పినప్పుడు దాని నేచర్ గురించి కూడా చెప్తున్నాను సార్. నేను కొంచెం ఓపిక చేసుకొని వినండి. వాయిస్ వినబుద్ధి కాకపోయినా వినండి సబ్జెక్ట్స్ కోసం. పర్లేదు బ్రో రామకృష్ణ ఒక్క గారు, నిమిషం. ఖచ్చితంగా చేద్దాం ఆ సబ్జెక్ట్ గురించి, సరేనా? ఓకే సార్, బ్రో ఓకే సార్. హలో హలో సార్ ప్రసాద్ చెప్పండి చెప్పండి బ్రో, చెప్పండి చెప్పండి. ఇది అన్వేష్ బ్రో ఒక బ్రో చెప్పండి. నాకు పర్సనల్ మెసేజ్ చేశాడు. ఏమనంటే ఇది అంటే ఆయన నిఫ్టీలో చేస్తాడంట. నిఫ్టీ చార్ట్ ఒక్కటి డ్రా చేస్తే సరిపోద్దా, 3 చార్ట్లు డ్రా చేయాలా? షార్ట్ వీడియో చూస్తున్నా, నేను ఒకటే చార్ట్ డ్రా చేస్తున్నా అంటుండు. కొంచెం అది ఎవరు కూడా ఎవరు నిన్న కూడా చెప్పాను. పేరు ఏమైనా ఉందా? మన గ్రూప్ లో ఉన్నాడా ఇప్పుడు? అంటే ఈ గ్రూప్ లో ఉన్నారా? ఇందులో లేడు, ఇందులో లేరు. ఇందులో లేరా? సో ఆ దాని డౌట్ గురించి క్లియర్ గా అందరికి చెప్పండి, ఉండిపోతుంది. వీళ్ళందరూ కూడా వింటారు. అది అది అందుకని నేను ఆ చెప్తున్నా. సబ్జెక్ట్ కూడా చెప్తున్నాను వినండి క్లియర్ గా. ఏంటంటే ఒకదానికి ముడిపడి ఉంటది అన్నమాట సబ్జెక్ట్ అనేది. ఎలా ఉంటది అంటే చెప్తాను. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో వచ్చేసి ఎన్ని ఉన్నాయి మీరే చెప్పాలి. ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి? 15 బ్యాంక్స్ ఏమో ఉన్నాయి HDFC సార్. బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎన్ని కోటక్ బ్యాంక్స్ మహీంద్రా బ్యాంక్, టోటల్లీ బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో? 11 బ్యాంక్. 11 12? కొంచెం సైలెంట్ గా ఉండు కొంచెం. బ్రో చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి. ఎన్ఎస్సికి వెళ్ళిపోండి, సెర్చ్ చేయండి. ఇప్పుడు మీ చేతులతో మీరే చెప్పాలి, మీరే జవాబులు ఇవ్వాలి నాకు. బ్యాంక్ నిఫ్టీలో ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి? అది కూడా తెలియకుండా మనం ట్రేడ్ చేస్తున్నాం అంటే మనం ఎక్కడ ఉన్నామో అర్థం చేసుకోవాలి, ఏ లెవెల్స్ లో ఉన్నామో. 12 బ్యాంక్స్. 12 బ్యాంక్స్ ఉన్నాయి. సో అందరికి తెలుసా 12 బ్యాంక్స్ ఉన్నట్టు? తెలియదు సార్, నాకైతే తెలియదు. సార్ చూసారా మన ట్రేడింగ్ కి మనకి ఎంత సంబంధం ఉందో, ఎంత దగ్గర సంబంధం ఉందో. సో అర్థమవుతుందా సార్? ఇవన్నీ తెలుసుకోకుండా మనం ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి లాస్ అవుతున్నాం. సో అది నెంబర్ 1 పాయింట్. ఫిన్ నిఫ్టీలో ఏమేమి స్టాక్స్ ఉన్నాయి, ఏమేమి బ్యాంక్స్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి ఎవరైనా గూగుల్ చేయండి. ఎన్ని ఉన్నాయి? 12 బ్యాంక్స్ ఉంటాయా సార్? అది ఆల్రెడీ పీడిఎఫ్ ఉంది, నేను ఒకసారి రీసెండ్ చేస్తా. మన గ్రూప్ లో పీడిఎఫ్ ఉంది ఆల్రెడీ. సో ఇప్పుడు ఏంటంటే ఫిన్ నిఫ్టీలో బ్యాంక్స్ ఉన్నాయి, బ్యాంక్ నిఫ్టీలో బ్యాంక్స్ ఉన్నాయి, ప్లస్ మేజర్ బ్యాంక్స్ వచ్చేసి నిఫ్టీలో కూడా ఉన్నాయి. నిఫ్టీలో ఎన్ని ఉన్నాయి? 50 స్టాక్స్ ఉన్నాయి. స్టాక్స్ లో బ్యాంక్స్ ఎన్ని ఉన్నాయి? బ్యాంకింగ్ సెక్టార్ ఎన్ని ఉన్నాయి? ఇవన్నీ మనము రాసి పెట్టుకుంటే మనకు సబ్జెక్ట్ క్లియర్ వ్యూ అనేది వచ్చేస్తుంది. మీకు దేంతో ఏది ముడిపడి ఉన్నది అనేది మీకు తెలిసిపోద్ది. ఎందుకు తెలిసిపోద్ది అంటే మాతోనే ఎక్కువగా కమ్యూనికేట్ అయ్యేది ప్రసాద్ రాజు గారు, ఇందులో యాక్టివ్ మెంబర్ గా. సో కొన్ని లెవెల్స్ అయితే తనకి పర్సనల్ గా కూడా గైడ్ చేయబడుతుంది. ఏంటంటే పెండింగ్ లెవెల్స్ అని అంటాం. సో ఆ లెవెల్స్ ఎట్లా కన్సిడర్ చేస్తామంటే వీటన్నిటిని, ఈ మూడింటిని చూసుకుంటూ మనం చేయాల్సి వస్తుంది ఏది చేసినా. కొన్నిసార్లు బ్యాంక్ నిఫ్టీ వెళ్ళిపోతూనే ఉంటది, పెద్ద పెద్ద క్యాండిల్స్ ఫామ్ చేస్తుంది. ఈ రోజు చూసినట్లయితే నిఫ్టీ ఫామ్ చేసిందా పెద్ద పెద్ద క్యాండిల్స్? లేదు సార్. చిన్న చిన్న. ఎందుకు అట్లా చేస్తుంది నిఫ్టీ అంటే దాంట్లో 50 స్టాక్స్ ఉన్నాయి, బ్యాంక్స్ సపోర్ట్ చేస్తున్నాయి నిఫ్టీకి. తర్వాత చూడండి మీరు, బ్యాంక్ నిఫ్టీ స్లో అయిపోయింది, నిఫ్టీ అనేది ఫాల్ అవ్వడం స్టార్ట్ అయిపోయింది, అంటే పెరగడం స్టార్ట్ అయింది. ఫాల్ కాదు, పెరగడం స్టార్ట్ అయింది. ఎందుకు అలా అయింది? దానికి వేరే దానికి ఏంటి లింకు? సో ఇవన్నీ మనం నేర్చుకోవాలండి. నేర్చుకుంటే తప్ప మనము షేర్ మార్కెట్ లో నిలబడలేము. మంచి క్వశ్చన్ అన్వేష్ గారు, చాలా మంచి క్వశ్చన్ వేశారు మీరు బ్రో. థ్యాంక్ యూ సో మచ్. సో మీ హోంవర్క్ ఏంటంటే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి, ఫిన్ నిఫ్టీలో ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి, ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, మళ్ళీ నిఫ్టీలో ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి, ఎన్ని స్టాక్స్ ఉన్నాయి, అదొకటి రివైండ్ చేసుకోండి. క్వశ్చన్ అంటే నేను ట్యూషన్ చెప్పట్లేదు, మీరు అలా ఫీల్ అవ్వద్దు ఏదో నేను సార్ లాగా. మీలో ఒకండి, నేను కూడా బ్రదర్ అనుకోండి. సో ఈ హోంవర్క్ మీరు చేయండి అందరూ. ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ? అన్ని డౌట్ రావచ్చు ఇందులో కొంతమందికి. అన్ని గూగుల్లో దొరుకుతాయి, వెళ్ళి సెర్చ్ చేయండి. ఎన్ఎస్సి వెబ్సైట్కి వెళ్ళండి, సెర్చ్ చేయండి, ఆ గూగుల్లో దొరుకుతాయి మీకు. అవన్నీ రాసి పెట్టుకోండి. రేపు క్లాస్కి వచ్చిన తర్వాత మీరు నాకు సమాధానం చెప్పాలా, దానికి దీనికి ఏంటి రిలేటెడ్,
ఎందుకు ఇలా జరుగుతుంది అనే కాన్సెప్ట్ లో నేను మీకు సబ్జెక్ట్ చెప్తాను రేపు ఖచ్చితంగా 100% చెప్తాను. మంచి సబ్జెక్ట్ చెప్తాను, మీకు అర్థమైపోద్ది అక్కడికి. సో సపోర్ట్ రెసిస్టెంట్లో అయితే మీరు ఖచ్చితంగా డ్రా చేయండి, వచ్చేంత వరకు డ్రా చేయండి. ఒక రోజు నేను పర్సనల్ గా ఒక్కొక్కరికి కాల్ చేస్తాను, వాళ్ళ స్క్రీన్ నా స్క్రీన్, వాళ్ళ స్క్రీన్ నేను, అంటే ఇండివిజువల్ కేర్ కూడా తీసుకుంటాను కొద్ది రోజులలో. ఇండివిజువల్ కేర్ తీసుకొని ఎలా డ్రా చేస్తున్నారు ఏంటో చూసి ఖచ్చితంగా ఇదా కాదు బ్రదర్ ఇది అని 2 రోజులు 3 రోజులు ప్రాక్టీస్ చేపిస్తాను. ఎలా ప్రాక్టీస్ చేపిస్తానో జస్ట్ శివ బ్రో కొంచెం మీరు చెప్తే తెలుస్తుంది అందరికి. శివ బ్రో మాట్లాడండి. ఉన్నారా శివ? ఉన్నారు అన్నా శివన్న, శివ గారు బ్రో ఏంటి బ్రో ఇంటలేవా, పక్క పడేసావా? చెప్పండి 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 శివ గారు, మీరు మాట్లాడాలా? మీరు చెప్పు, ఏం కాదు, అందరు మన వాళ్ళే, అందరు మనోళ్ళే. చెప్పాలా, నువ్వు ఎట్లా పర్ఫెక్ట్ అయ్యావో చెప్పు. ఈరోజు 3 సార్లు ప్రాఫిట్ తీసావు కదా, చెప్పండి బ్రదర్ చెప్పండి. అవును బ్రో, ఏంటి మాట్లాడు బ్రో. శివ టెన్షన్ వద్దు, మనం క్యాజువల్ ఎలా మాట్లాడతాం అలానే మాట్లాడు బ్రో. మీరు ఇద్దరే ఉన్నారు అన్నట్టుగా, వీళ్ళు అందరు ఉన్నారు అన్నట్టుగా చూడకు. లైవ్ లో ఒక దగ్గర కూర్చొని లేము కదా. అంటే తనకు కొంచెం షైగా ఫీల్ అవుతాడు అనమాట, అందరితోనే అంత ముందుకు రాలేడు. కానీ ఈ టెక్నికల్ గ్రూప్ కి మనోడే ఓనర్ టైప్ అనమాట, అన్ని సపోర్ట్ చేస్తున్నాడు. సో ఇది అతను అంటే నేను వస్తాను, ఎందుకు వస్తాను అంటే మీ ఇంట్రెస్ట్ ని బట్టి మీతో కమ్యూనికేట్ అవుతాను కొన్ని రోజులు. ఎందుకంటే ఇప్పుడున్న బ్యాచ్ నాకు ఇంపార్టెంట్. నాకు తర్వాత 100,000 పెరిగినా నేను పెద్ద పట్టించుకోను, అది అంత కాని పని. ఎందుకంటే అన్ని రకాల మైండ్ సెట్స్ అక్కడికి వస్తాయి. అప్పుడు ఈ విధంగా నేను పర్సనల్ కేర్ తీసుకొని మీకు నేను చెప్పలేను. సో ఇప్పుడున్న బ్యాచ్ కాబట్టి మీరు పర్సనల్ గా మీరు ఎంత డెవలప్ అయితే, ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తే అలాగా నాకంటే బాగా కొట్టేటట్టు లెవెల్స్ చూపిస్తాను మీకు. పిన్ టు పిన్ 1 పాయింట్ 2 పాయింట్ ఒక 10 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ అటు ఇటు. ఓకే, నిఫ్టీ అయితే 3 నుంచి 4 పాయింట్లు అటు ఇటు. సో ఫిన్ నిఫ్టీ కూడా సేమ్, బ్యాంక్ నిఫ్టీది ఎలా ఉందో ఫిన్ నిఫ్టీ కూడా ఒక 5 పాయింట్స్ 6 పాయింట్స్ అంతే తేడా వస్తుంది తప్ప ఎప్పుడు కూడా. అది కూడా రావద్దంటే ఇక భగవంతుడే గీయాలి, మనుషుల వల్ల అయితే అది కాదు. 100% చెప్తున్నా నేను. సో కొన్ని పాయింట్ల తేడాతోని మనం ఎలా దాన్ని తీసుకోవచ్చు, ఏం చేయొచ్చు అనే దాని గురించి నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పర్సనల్ గా కాల్ చేస్తాను. సో పర్సనల్ గా కాల్ చేస్తా అంటే మీ పర్మిషన్ లేకుండా కాదు, మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు చేస్తే నేను అప్పుడు మాట్లాడతాను మీతో. సో మీ స్క్రీన్ లో కూడా మీ చేతులతోనే కొట్టిస్తాను. ఎందుకు లెవెల్స్ రావు పర్ఫెక్ట్ గా మీకే తెలిసిపోద్ది అనమాట. మీ స్క్రీన్ షేర్ చేసినప్పుడు పలానా దగ్గర కొట్టు అంటే మీకు క్లియర్ గా అర్థమైపోతుంది, అక్కడ కొట్టు అంటే. సో అలా ప్రాక్టీస్ చేస్తే ఏ విధంగా పర్ఫెక్షన్. నాకు ఒక విషయం నచ్చింది ఏంటంటే శివ బ్రోలో రోజు డైలీ ట్రేడింగ్ చేసేవాడు. ఏంటి రియల్ ట్రేడ్ బ్రో, ఒక 15 days నా కోసం వదిలేయి ట్రేడింగ్, నువ్వు ప్రాక్టీస్ చేయని చెప్పాను. అదే విధంగా శివ బ్రో ప్రాక్టీస్ చేస్తున్నారు, చాలా సంతోషం అనిపిస్తుంది. మాట్లాడు బ్రో, ఆన్ చేసిపోతావేంటి? సో అది అంటే సెల్ఫ్ కంట్రోల్ మనకి ఎప్పుడైతే వచ్చిందో ట్రేడింగ్ మీద, ట్రేడింగ్ చేయకుండా ఆ రోజు మనము సక్సెస్ సాధించినట్టే. ఇంకా మనం సబ్జెక్ట్ లోకి ఎంటర్ కాకపోయినా పర్లేదు, కానీ ఆ రోజు మనం సక్సెస్ లో ఉన్నట్టే. 100% చెప్తున్నా. ఇప్పుడు ఎమోషన్స్ కంట్రోల్ అయ్యాయి, తనకున్న డౌట్స్ ఏ విధంగా ఉన్నాయో తన వేలోనే తనకి క్లియర్ చేశాను నేను. అందులో మెయిన్ సబ్జెక్ట్ వినే వాళ్ళలో ఆసక్తి చూపించే వాళ్ళు అన్వేష్ బ్రో ఒకరు. అతనైతే ఇంకా ఘోరంగా 3 అవర్స్ 4 అవర్స్ మాట్లాడుతుండే మేము. అంటే ఇప్పుడు కాదులేండి, అప్పుడు. ఇప్పుడు తను కూడా పర్ఫెక్ట్ అయిపోయారు, సూపర్ గా చేస్తున్నారు ట్రేడ్స్. నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఈరోజు తను ఆ స్టేజ్ లో నిలబడి ఇంకా అద్భుతంగా చేసి తను కూడా 10 మందికి ఖచ్చితంగా క్లాస్ తీసుకున్న లెవెల్కి వెళ్ళిపోతాడు. 100% చెప్తున్నాను. సో ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేద్దాం. సో ఎనీవన్ డౌట్స్? బ్రో ఒకటి నరేష్ బ్రో నాకు మెసేజ్ చేశాడు పర్సనల్ గా, మన గ్రూప్ లో ఉన్నారు క్లాస్ లో కూడా. ఏం చేస్తున్నా బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేస్తాడంట. ఓకే, అయితే షార్ట్ వీడియో చూస్తున్నా, ఓన్లీ నేను బ్యాంక్ నిఫ్టీ డ్రా చేయాలా, ఫిన్ నిఫ్టీ, నిఫ్టీ 50 ఇవి కూడా డ్రా చేయాలా, ఎలా యూజ్ అవుతుంది అని చెప్పి అడుగుతున్నాడు ఒకసారి లైవ్ లో. చెప్పాను కదా బ్రో, ఒకదానికి ఇంటర్లింక్ ఏంటి అంటే
సో ప్రతి దాంట్లో బ్యాంక్స్ ఉన్నాయి. బ్యాంక్స్ ఏ విధంగా రియాక్ట్ అయితే ఆ విధంగా మేజర్ గా బల్క్ క్వాంటిటీలు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారు జనాలు అంటే బ్యాంకులలోనే. సో ఆ బ్యాంకులు అన్ని రిలేటెడ్ గా ఉన్నాయి కాబట్టి 3 గీసుకోవాలి ఖచ్చితంగా 100%. 3 గ్రిప్ రావాలి మనకు. ఎందుకంటే ఇప్పుడే చెప్పాను, కొన్ని లెవెల్స్ టచ్ అయిపోతాయి, ఇంకా కొన్ని లెవెల్స్ పెండింగ్ ఉంటాయి. పెండింగ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ట్రాప్ అవుతాం మనం. ట్రాప్ అవ్వద్దు అంటే ఈ 3టిని డ్రా చేసుకొని చూసుకోవాలి క్లియర్ గా. ఈ 3 ఒకే సైడ్ డైరెక్షన్ లో ఉన్నాయి అంటే ఒక సైడే డైరెక్షన్ తీసుకోవచ్చు, లేదు ఒకటి ముందుకి వెనకకు ఉందంటే అక్కడ ఏదో ట్రాపింగ్ జరుగుతుంది, చాలా జాగ్రత్తగా ఉండి ట్రేడ్ చేయాలని అర్థం చేసుకోవాలి మనం 100%. ఈరోజు ప్రసాద్ సార్ మీరు మాట్లాడండి, ఈరోజు ఎలా అయింది ట్రాపింగ్ నిఫ్టీ పెండింగ్ లెవెల్స్? సార్ ప్రసాద్ గారు లేరా? ఏంటి పక్క పెట్టేసారు ఏంది అందరూ? ఉన్నారు ప్రసాద్ గారు ఉన్నారు మ్యూట్ చేసుకోవట్లేదు. మ్యూట్ చేశారు, వింటలేరా ఏంటని డౌట్. సరే నో ప్రాబ్లం. సో ఎనీవన్ డౌట్ సెషనే కదా ఇది, ఎవరైనా రైజ్ చేయొచ్చు డౌట్స్. వన్ మోర్ థింగ్. సో ఇప్పుడు మీరు ఈ లెవెల్స్ అనేది స్పాట్ లో చెక్ చేస్తారా లేకపోతే ఫ్యూచర్స్ లో కూడా? ఖచ్చితంగా స్పాట్ లోనే చెక్ చేస్తాను సార్. ఎందుకంటే